ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రువు యొక్క బలము ఎంతైతే ఉందో ఆ బలమంతటిని మనకు ఇచ్చి ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఇస్తున్నాడు అని లేదు, ఇవ్వబోతున్నాడు అని లేదు, ఇచ్చాడు. అంటే శత్రువు ఎలాంటి వాడైనా, ఎంతటి బలవంతుడైనా ఎదుర్కోవటానికి మనము సామర్థ్యులమని అర్థం. అయితే ఈరోజు మరి మనం ఎదుర్కోగలుగుతున్నామా? కృంగిపోతున్నామా? ఓడిపోతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడు. బైబిల్ సెలవిస్తుంది, నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు అని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి వాడు బలవంతుడే. ఆయనను జయించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. కనుక ఆయన బలం మనం కలిగి ఉన్నప్పుడు శత్రు బలమును మనం జయించగలుగుతాం. అందుకే యేసయ్య పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళేటప్పుడు, ఇదిగో మీరు మేడగదిలో కనిపెడుతూ ఉండండి, పైనుండి మీరు శక్తిని పొందుకుంటారు అని పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తర్వాత సామాన్యంగా ఉన్నటువంటి శిష్యులు అసాధారణమైనటువంటి వారిగా మారిపోయారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు ఈరోజు మనల్ని బెదిరిస్తున్నాడు అంటే మనలో అభిషేకం లేకపోతే భయపడతాం, ఆత్మ లేకపోతే భయపడతాం. అదే మనల్ని చూసి శత్రువు భయపడాలంటే మనలో దైవికమైన శక్తి ఉండాలి, అదే అభిషేకం. చూడండి, దావీదు సామాన్యంగా ఉన్నప్పుడు అతడేమీ చేయలేకపోయాడు. అతని మీదికి బలమైనటువంటి అభిషేకం దిగి వచ్చినప్పుడు అతడు ఎలుగుబంటిని చీల్చాడు, సింహాన్ని చంపాడు, గొలియాతును చంపగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే శాంసన్ సామాన్యంగా ఉన్నప్పుడు అతడు ఏం చేయలేకపోయాడు. అతడి మీదికి బలమైనటువంటి శక్తి దిగి వచ్చినప్పుడు అతడు బలం పొందుకున్న తర్వాత సింహమును మేకపిల్లవలే చీల్చాడు. బైబిల్లో ఏ భక్తుడిని తీసుకున్నా, దేవుడు ఏ భక్తుడిని వాడుకున్నా అభిషేకం చేత నింపబడ్డ తర్వాత, ఆత్మచేత నింపబడ్డ తర్వాతనే వాళ్ళు బలమైన కార్యాలు చేసేటట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు శత్రువు అనేవాడు బలవంతుడు లోకంలో. వాడిని జయించటానికి మనకు పరసంబంధమైన బలం కావాలి, అదే పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ చివరి దినాల్లో ప్రభు ఇచ్చిన వాగ్దానం, అంత్య దినములలో ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎదుర్కొనేవాడు సామాన్యుడు కాదు. నీకొచ్చే సమస్య వెనక ఉన్నటువంటి హస్తం బలమైందే. దాన్ని జయించడానికి అభిషేకం కావాలి. కనుక కనిపెట్టుకొని ఆ ఆత్మను పొందుకొని దుష్టుణ్ణి జయిద్దాం. వాడు ఏమాత్రం హాని చేయలేడు. ఆ ధైర్యంతో లోకాన్ని జయించి ప్రభు రాకడికి సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.